యేసు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఎవరన్నారు? యేసు ఈ మాట చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. నమ్మువారికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. అందుకే మనము స్నేహము కొనసాగించాలి అంటే విశ్వాసులతోటే స్నేహాన్ని కొనసాగించాలి. నీ విశ్వాసాన్ని పాడి చేసేవాడు నిజమైన విశ్వాసి కాదు. నీ విశ్వాసాన్ని దెబ్బతీసేవాడు నిజమైన విశ్వాసులు కాదు, రక్షణ కలిగిన వారు కాదు. నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడు, నీకున్న కొంచెం విశ్వాసాన్ని కూడా పాడు చేసేవాడు వాడు నిజంగా రక్షణ పొందినవాడు కాదు. కాబట్టి అలాంటి వారితో స్నేహం మంచిది కాదు. నిలువున ముంచేస్తారు నిన్ను, మధ్యలో విడిచిపెట్టేస్తారు నిన్ను. దేవుని పైన విశ్వాసం ఉన్నవాడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు వెళ్ళి ఏదో చెప్తే దానికి ఒత్తాసు పలికి నీ విశ్వాసాన్ని దెబ్బతీసి నువ్వు మందిరాన్ని మానేసేలాగా చేయడు. నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. ఒకవేళ అదే నువ్వే విశ్వాసం కలిగి ఉంటే నువ్వేం చేస్తావు? నీ విశ్వాసాన్ని బట్టి ఎదుటి వారు పలికిన మాటలకు నువ్వు వారిని కూడా రక్షణలోకి నడిపించి విశ్వాసంలో బలపరచాలి. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో కూడా ఇదే జరుగుతుంది. కుటుంబాలు విడిపోతున్నాయి. ఎందుకంటే రక్షణ లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, భయము లేదు, భక్తి లేదు. ఎవరు చూడట్లేదు నన్ను. ఏం చేసినా నడుస్తుంది కదా, ఎవరితో తిరిగినా నడుస్తుంది, పాపం చేసినా నడుస్తుంది, శోధన అన్నిట్లో పడిపోయి నువ్వు అంటే చూడ్డానికి విశ్వాసిలాగున్నా, చూడ్డానికి భక్తిలో ఉన్నా, చూడ్డానికి రక్షణ కలిగి ఉన్నా, లోపటి నుంచి నువ్వేంటి? ఒక అవిశ్వాసి, ఒక పాపి. ఇంకా మారలే నీ హృదయం, నీ జీవితం మారలే, నువ్వు లోపటి నుండి శుద్ధీకరణ పొందలే. ఎందుకంటే నువ్వు వాక్యం వినట్లే, వాక్యాన్ని చదవట్లే. నువ్వు లోపటి నుండి నీ హృదయాంతరంగములో నువ్వు ఏమై ఉన్నావు? ఒక తోడేలు వలె ఉన్నావు. నీ లోపటి నుండి అవకాశవాది. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఏం చేస్తావు? పాడు చేసుకున్నావు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుని కోసం బ్రతకడానికి, ఇతరులను బలపరచడానికి, విశ్వాసంలో నడిపించడానికి. వారిని బలపరిచి దేవుని సంఘములో నిలబెట్టడమే కాదు, రాబోయే రోజుల్లో వారిని గొప్ప సేవకులుగా చేసే గొప్ప ఆయుధంగా దేవుడు నిన్ను నిలబెట్టగా నువ్వు ఏం చేస్తావు? వారి విశ్వాసాన్ని పాడు చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. అందుకే రక్షణలోనికి నడిపించడానికి కొన్ని సూత్రాలు మనం పాటించాలి. అందులో ప్రథమంగా 4 సూత్రాలు. ఒకటి, దేవుని ప్రేమను కలిగి ఉండడం. ఎప్పుడు దేవుని ప్రేమను మనం తీసుకోవడమే కానీ దేవుని ప్రేమను కలిగి ఇతరులకు ఆ ప్రేమనిచ్చే ఆ క్యారెక్టర్ నీ లోపల ఉండాల. దేవుని ప్రేమ నీ లోపల ఉంటే నువ్వు దేవుని సన్నిధికి ఎవరినైనా తీసుకొని వస్తావు. మరి బాగలేరు, వారి పరిస్థితి బాగలేదు కదా, సమరయ స్త్రీ ఆ గ్రామస్తులందరూ నడిపించినట్లుగా నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్న వారందరూ, నీ మాట విన్న వారందరినీ కూడా నువ్వు దేవుని సంఘాన్ని నడిపిస్తావు కదా. మత మార్పిడి కోసం కాదు, రక్షణ సత్యము గ్రహించే జ్ఞానము పొందుటకు. కొంతమంది చెప్తారు వాళ్ళకి, అమ్మ నువ్వు మతం మారితే నీ రోగం పోతుంది, నువ్వు మతం మారితే నీ సమస్యలు పోతాయి, మతం మారితే మతం మారినా పోలేదు. మతం మారితే కాదు, నీ హృదయం మారాల. హల్లెలూయా, హల్లెలూయా. మతం మారితే కాదు, నీ బుద్ధి మారాల. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రేమ నీ లోపట ఏం చేస్తుందండి? చిగురిస్తుంది. ఆ ప్రేమ ఇతరులకు నువ్వు ఇస్తావు. దైవజనుడు చెప్పే మాట కూడా నువ్వు ఎలా వింటావు? దేవుడిచ్చిన ప్రేమతో అంగీకరిస్తావు కదా. తర్వాత రెండవది కుమారుని రక్తము. మొదటిది దేవుని ప్రేమ అయితే, రెండవది నువ్వు సంపూర్ణమైన రక్షణలోనికి రావడానికి రెండవది ఏంటంటే
కుమారుని రక్తముతో నువ్వు కడగబడాలా. దేవుని ప్రేమ చేత నువ్వు దేవుని యొద్దకు రాబడ్డావు, నువ్వు తీసుకొని రాబడ్డావు. ఇక్కడికి వచ్చినాక దేవుని ప్రేమలో ఎదగడము ద్వారా, క్రీస్తు రక్తము చేత కడగబడ్డం ద్వారా, మూడోది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడము ద్వారా. హల్లెలూయా. తండ్రి ప్రేమ, కుమారుని రక్తము, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడము ద్వారా నీవు రక్షణలోనికి వస్తూ ఉన్నావు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది, చివరిది నీకు అవసరమైంది ఏంటో తెలుసా? మానవుని యొక్క విశ్వాసం. దేవుని ప్రేమ నీకు ఇచ్చాడు, క్రీస్తు రక్తాన్ని నీ కొరకు ధారపోసాడు, పరిశుద్ధాత్మ శక్తిని మీ పైన కుమ్మరించాడు. ఈ మూడు ఈ సంఘములో ఉన్నాయి. వాటితో పాటు దేవుని వాక్యము చేత ఈ మనుషుడు విశ్వాసమును సంపాదించుకోవాలి. ఫెయిత్. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు తోడై ఉండి నేను పాపము చేయకుండా నన్ను కాపాడుతాడు. కాబట్టి నేను ప్రార్థనతో బలపడాలి, నేను వాక్యముతో బలపడాలి, విశ్వాసముతో ఉండాలి. అందుకే నన్ను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక డబ్బు కోసమేనా? నేను నమ్ముతాను దేవుడు కోట్లు కోట్లు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను, సమస్తము సాధ్యమే, దేవునికి ఇచ్చేస్తాడు. మంచిదే, ఈ విశ్వాసం ఉండాలి. దానితో పాటు నీకు కావాల్సింది గొప్ప విశ్వాసం. ఏంటి? దేవుని ప్రేమను ఇతరులకు ఇచ్చే విశ్వాసం నీకు ఉండాలి. క్రీస్తు రక్తంతో కడగబడ్డ నీవు ఇతరులు కూడా క్రీస్తు రక్తంతో కడగబడాలన్న ఆశ, విశ్వాసం నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ నీవు కదా, ఇతరులు కూడా ఆ శక్తితో నింపబడాలనే ఆశ నీకు ఉండాలి. దేవుడు నన్ను అభిషేకించాడు కదా, నాకు ఒక్కనికే చాలు, నాకు ఒక్కదానికే చాలు, వీళ్ళకి ఎందుకు, వీళ్ళకి అవసరం లేదు. దేవుడు నన్ను బ్లెస్ చేశాడు కదా, ఇల్లు ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు, ఈ వీళ్ళకెందుకు? ఒకవేళ వీళ్ళు కూడా మా మందిరానికి వస్తే వీళ్ళు కూడా బ్లెస్ అయిపోతారేమో. కొంతమంది చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఇతరులను రక్షించువాడే నిజమైన క్రైస్తవుడు కదా. అగ్నిలో నుండి లాగినట్లుగా ఏం చేయాలంట? వారిని బయటికి స్వార్థపరునిగా ఉండకూడదు. హల్లెలూయా.